రావట్లేదు కదా, ఎందుకు రావట్లేదు? చదువురా, బాగా చదువుతావు మరి, బాగా చదువుతావు నువ్వు? కావాలని దండం పెడతాము. దేనికైనా సరే లోటు రాకుండా ఉండాలి, మంచి డబ్బులు కావాలి, బాగా సెటిల్ అయిపోవాలి, మంచి ఇల్లు కావాలి. పూజ చేస్తాం మన అందరం కూడా. ఏదో అబ్బాయి చెప్పాడు, సే నోట్లీ వెరీ వెతుక్కుంటే ఆయన చాలా మంది దగ్గరికి వెళ్ళారు. లాస్ట్ కి రామకృష్ణ పరమహంస గారి దగ్గరికి వెళ్ళారు. ఆయన తోలుకుంటే ఒకసారి ఇలాంటివి కూడా ఒకసారి చూసుకోండి రండి. అప్పుడు రిలీజియన్ పక్కన పడితే దానిలో ఉన్న సైన్స్, దానిలో ఉన్న కాబట్టి దయవచ్చి మీరు అందరూ కూడా మంచి మార్గం అంటే తల్లిదండ్రులు చెప్పేది వినాలి, 10 మందికి మనం ఉపయోగపడాలి, అప్పుడే మన జన్మకి సార్థకం అవుతుంది. అంతేగాని మన స్వార్థం కోసం మళ్ళీ యాక్చువల్గా మా డిఎస్పీ గారు రావాలి అరసపల్లి పండగ సందర్భంగా. తక్కువ వయసులో అంత పెద్దగా పాపులర్ అవ్వడానికి, అంత పెద్దగా అందరూ ఆకర్షించడానికి కారణం ఏంటంటే ఆ వయసులో టాపర్స్ ఫ్రమ్ జియో ఆర్గనైజేషన్ స్టూడెంట్స్. క్లాప్ కొట్టండి. సార్ అలాగే ఇచ్చాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్. మీ యొక్క వాల్యుబుల్ సమయాన్ని మాకు కేటాయించినందుకు చాలా థ్యాంక్ యూ సార్. బర్త్ సెలబ్రేషన్ లో భాగంగా మమ్మల్ని పిలిచినందుకు చాలా సంతోషకరం. ఇటువంటి ఆయన ఫస్ట్ టైం అందరూ లేడీస్ అండ్ జెంటిల్మెన్స్ అంటూ మాట్లాడుతూ ఉంటే ఆయన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటూ అంటే వాళ్ళు ఎవరు లేరు. ఆ టైంలో మనకి అసలు ఒక గుర్తింపు లేని టైంలో మనకు ఒక కంట్రీ ఉంది. ముసలైపోయిన తర్వాత, ఏజ్ అయిపోయిన తర్వాత భగవద్గీత మన చేతుల్లోకి ఇస్తారు. యాక్చువల్గా టీనేజ్ పిల్లలకి ఇవ్వాలంటాను నేనైతే. ఈ కథ మనకు తెలుసు, చికాగోలో ఉన్నటువంటి ఒక రిలీజియస్ కాంగ్రెస్ కి అంటే మీటింగ్ కి ఆయన అటెండ్ అయ్యారు. విషయాలన్నీ చాలా క్లియర్ గా ఉంటుంది. అలాంటి బుక్ ని ఆయన ఆ ఏజ్ లో, టీనేజ్ లో అంటే 15, 16, 17 ఏళ్ళలో ఆయన చికాగోకి వెళ్ళి ఎవరు ఆయన మాట్లాడితే మీరు వింటున్నారు. సార్ ఉన్నారని భయం చేతో లేకపోతే ఏదో భయం. సంతోషం. ఇక్కడ ఎవరైతే సద్గురు, నేను ఏవో పెద్ద ఆయన అనుకున్నాను, చాలా చిన్న, నాకంటే చాలా తక్కువ వయసు. ఇంత ఈ వయసులో కూడా ఇటువంటి కార్యక్రమాలు, ఇటువంటి ఆర్గనైజేషన్ కండక్ట్ చేస్తుందంటే చాలా సంతోషకరం. అంటే ఇతను అందుకే ఈ రోజు ఇటువంటి కార్యక్రమాన్ని సెలబ్రేట్ చేస్తున్నట్టే వివేకానంద సార్ ఏదైతే ఉన్నారో ఇప్పుడు చాలా మంది చెప్పారు. ఒక అమ్మాయి చెప్పేది చాలా నాకు నచ్చింది. అలానే మేడం గారు కూడా వివేకానంద గారి నుంచి చెప్పారు. ఆ యొక్క స్ఫూర్తిని సద్గురు గారు తీసుకున్నారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఒక పేద పిల్లల్ని చదివించడం అంటే ఈ రోజుల్లో ఆషామాషి కాదు. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు నాకేంటి అనే రోజులు ఇవి. అటువంటి ఇతను సంపాదించింది ఒక పైసా వేరే వాళ్ళకి ఇవ్వటం అనేది చాలా 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 గొప్ప కార్యక్రమం. చదివించడం అవ్వచ్చు, లేకపోతే నిత్యావసర సరుకులు అవ్వచ్చు, లేదా బ్లడ్ డొనేషన్ అవ్వచ్చు, లేకపోతే ఇంకా అతను ఏమైనా అనారోగ్యం ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇవ్వడం అనేది కావచ్చు. ఇటువంటి కార్యక్రమాలు చాలా చేస్తున్నారని చెప్తున్నారు. ఇప్పుడు కూడా సోదరుడు చెప్పారు, సుమారు 40 మెంబర్స్ వరకు చదివిస్తున్నాం, చేస్తున్నాం. చాలా సంతోషకరం. అంతేకాకుండా ఇక్కడ చదువుకున్నారు ఐఐటి స్టూడెంట్స్ కూడా ఉన్నారని చెప్తున్నారు. చాలా ఐఐటి స్టూడెంట్ చదివించాలంటే చాలా కష్టం. ఎందుకంటే నాకు 2 అమ్మాయిలు ఉన్నారు, నేను చదివించాలి, చాలా కష్టపడ్డాను. మంచి కాలేజ్ జాయిన్ చేశాను, కానీ మా అమ్మాయికి ఆ సీట్ రాలేదు. అంటే అక్కడ చదవాలంటే వాళ్ళు కూడా ఉండాలి, కానీ ఇటువంటి వాళ్ళు అటువంటి కాలేజీలో చదివించడం అంటే డబ్బుతో కూడుకున్న పని. మామూలు గవర్నమెంట్ కాలేజీలో చదివించే కంటే ప్రైవేట్ కాలేజీ చదివించడం అనేది కొంచెం
కష్టమైనది కదా. అంతేకాకుండా గవర్నమెంట్ కాలేజీలో అంత ఫ్యాకల్టీ అంత దేనిగా చెప్పరు, ప్రైవేట్ ఫ్యాకల్టీకి అంత దేనిగా చెప్పరనే ఉద్దేశంతో వీళ్ళు చూస్ చేసుకున్నారు మంచి కాలేజీలో జాయిన్ చేస్తే వాళ్ళ జీవితాలు బాగుంటాయి అనే ఉద్దేశంతోనే జాయిన్ చేశారు అంటున్నారు. చాలా సంతోషకరం. ఇంకా ముఖ్యంగా ఈరోజు నాకు అంతగా నాకు తెలియదు, నేను మాట్లాడలేను ఉపన్యాసం. ఏదో పోలీస్ స్టేషన్ అయితే తప్పు చేసిన ఏంటి ఇలా చేయకూడదు, చట్ట ప్రకారం మాట్లాడతాం, అది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ అని చెప్పగలం. చట్ట ప్రకారం కొంచెం సీనియర్ సిటిజన్ ఉన్న గౌరవం ఇవ్వాలి కదా, ఆడపిల్లలు గౌరవం ఇవ్వాలి కదా అని చెప్పగలం. కానీ ఇక్కడికి వచ్చేసరికి మేము సంకల్పం కార్యక్రమం కంటే ఈ సద్గురైన అంతకుముందే ఒక కార్యక్రమం తీసుకున్నారు చెప్పారు. దాన్ని ఆదర్శంగా మా ఎస్పీ గారు తీసుకున్నారని చెప్పేసి అన్నారు. చాలా సంతోషం. ఇక ముఖ్యంగా వివేకానంద సార్, ఏదైతే స్వామి వివేకానంద సార్ గురించి చాలా మనం చెప్పేవి చాలా తక్కువ. అతను చాలా షార్ట్ వయసులో 39 ఇయర్స్కి అతను చెప్పారు. అంటే 39 సంవత్సరాలకి అతను చనిపోయారు. అతని జీవితం గురించి మనం ఎంత గొప్పగా చెప్పుకుంటున్నాం అంటే, ప్రపంచం మొత్తం ఎంత గొప్పగా చెప్పుకుంటున్నాం అంటే, అతను ఎంత బాగా ఎంత ఉపన్యాసాలు ఇచ్చారు, ఎన్ని పుస్తకాలు చదివారు, ఎంతమంది దీన్ని అతను అట్రాక్ట్ అయ్యారు. అతను ఏవైతే బుక్స్ ఉంటాయి, చాలా బుక్స్ ఉన్నాయి. ఆ సార్ రాసిన కర్మయోగి ఉన్నాయి, కూడా చూసాను, నాకు పూర్తిగా తెలియవు. సో అతను ఈ రామకృష్ణ పరమహంస గారి దగ్గర శిష్యులకు చేసిన ఒక మిషన్ కూడా స్థాపించారు. అంటే చూడండి, ఒక మేడం గురించి చెప్పారు, వివేకానంద సారు తక్కువ వయసులో ఈ రోజుల్లో ఎలా ఉంటాం, చెడు నడతగలకి ఎక్కువ ఆకర్షణ అవుతుంటాం. ఎక్కువ ఈ వయసు వచ్చేసరికి చెడు నడత వరకు అమ్మాయి ఎంత పడ్డమో